గారి సంకల్పం ఆ పీరియడ్ మీ అందరి సహకారంతో ఈ శ్రీమద్ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకున్నాం. ఇది 2 సంవత్సరాలుగా మనం నిర్వహించుకుంటున్నాం. ప్రధానంగా ఒకసారి శ్రీమద్ రామకృష్ణ గారిని నేను అడిగాను, మా వినాయకోత్సవంలో మీరు ప్రసంగం చేయవలసిందిగా. అవకాశం కుదిరిగా ఒక సందర్భంలో మాటలు బాగా వారే అన్నారు, గీతా జయంతి వస్తుంది కదా 2023 అప్పుడు చేద్దాం, మీ ప్రసంగం చేస్తాను. వాస్తవానికి ఒకరోజు గీతా జయంతి రోజు ప్రతి సంవత్సరం అది చేద్దామని అనుకున్నాం. కొందరు శ్రీమద్ తాండకృష్ణ గారు, ముఖ్యంగా తాడిపల్లి నారాయణ నరసింహూర్తి గారు ప్రతి నెల కూడా ఇక్కడ ఈ గీతా పారాయణ కార్యక్రమం కంటిన్యూ చేద్దాం అని చెప్పని నేను నిర్ణయం చేసుకోవడం, మనందరూ కూడా అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం. వాస్తవానికి భగవద్గీత ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేది నాకు చిన్నతనంలో కొద్దిగా ఊహ వచ్చిన తర్వాత మా తాతగారు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర అక్కడ ఉండాల్సింది. నైట్ నా చిన్నతనంలో మా బామ్మగారి తమ్ముడు నేను పడుతున్నాం 13 రోజున. అప్పుడు రాత్రి 9 ఆ ప్రాంతాల్లో అది ఏమో తెలియదు, ఏదో బయటలో వస్తుంది. అప్పుడు ఆ సందర్భంలో ఘంటసాల గారి భగవద్గీత నా తర్వాత తెలిసింది. అది ఏమి విచిత్రమో కానీ ఒక శ్లోకం నిజంగా ఒళ్ళంతా గర్వరించింది. వైబ్రేషన్స్ అంటాం చూసారా, అలాగా అది ఎలా వచ్చింది. ఇది పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాం తథా భూత విశేష సంజ్ఞాం బ్రహ్మాణనీశం కమలాసనస్థం ఋషీస్త సర్వా నురగాం చ దివ్యా అనేక బాహూధర వక్రనేత్రం పశ్యామి త్వాం సగతానంతరూపం నాంతం న మధ్యం న పునఃస్మహామి పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దుష్టైరకాలాసన్నిభాని ఇదో దిశో న జానే న లభే శర్మ ప్రసీద దేవే చ జగన్నివాస. ఘంటసాల గారి భగవద్గీత విశ్వరూప సందేశం చెప్పు. ఆయన ఎంత ఉద్వేగంతో అది విన్నారు. తర్వాత తెలిసినట్టు తెలిసిన తర్వాత తెలిసింది ఘంటసాల గారి భగవద్గీత అక్కడ ఆ వయసులో తెలిసేది కాదు. ఆ సందర్భంలో